ఫ్రెండ్స్ 12 ఏళ్ల వయసులో ఉన్న తన మరిదిని వదిన తన బిడ్డలాగా భావించి తన మంచం మీదే పడుకోబెట్టుకుంది. కానీ ఆ తర్వాత ఏం జరిగిందో తెలిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. కాబట్టి ఫ్రెండ్స్, ఎంతో ఇంట్రెస్టింగ్ అండ్ ఎమోషనల్గా ఉండే ఈ స్టోరీని పూర్తిగా చూసే ముందు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, రాధిక అనే అమ్మాయి జీవితంలో నిజంగా జరిగిన యథార్థ సంఘటన ఇది. నా పేరు రాధిక. నా వయసు 24 సంవత్సరాలు. అయితే నాకు అప్పటికే పెళ్ళయింది. అయితే ఒకరోజు నా భర్త నా పని మీద ఊరు వెళ్లే ముందు తన తమ్ముడిని చాలా జాగ్రత్తగా చూసుకోమని నాకు మరీ చెప్పారు. ఎందుకంటే నా మరిదికి కేవలం 12 ఏళ్లు మాత్రమే. అందుకే నేను కూడా సరే అని ఒప్పుకున్నాను. ఇక నా భర్త ఎప్పుడైతే ఊరికి వెళ్లారో ఆ తర్వాత రోజు నుంచి నేనే ప్రతిరోజు నా మరిదిని స్కూల్కి తీసుకుని వెళ్లి మళ్ళీ స్కూల్ నుంచి సాయంత్రం తీసుకుని వస్తూ ఉండేదాన్ని. ఆ తర్వాత అతను రాత్రిపూట నా గదిలోనే పడుకునేవాడు. అయితే ఒకరోజు నేను నా మరిదిని తీసుకురావటానికి స్కూల్కి వెళ్ళినప్పుడు అతని సార్ నాకు కనపడ్డాడు. అయితే అప్పుడు అతని సార్ని చూసిన వెంటనే నాకు ఒక్కసారిగా నా కాళ్ళ కింద భూమి కదిలినట్లుగా అనిపించింది. ఎందుకంటే ఆ వ్యక్తి ఎవరో కాదు, ఒకప్పటి నా ప్రేమికుడు. ఇక నేను అతన్ని చూసిన వెంటనే చాలా కంగారు పడిపోయాను. నిజం చెప్పాలి అంటే చాలా భయపడ్డాను. అందుకే నేను కంగారుగా ఇంటికి తిరిగి వచ్చేశాను. కానీ నేను భయపడినట్లుగానే ఈ విషయం నా మరిదికి తెలిసిపోయింది. ఇక ఆ తరువాత నుంచి నా మరిది ఈ విషయాన్ని నా భర్తకు చెబుతానంటూ నన్ను పదే బ్లాక్మెయిల్ చేస్తున్నట్లుగా మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ నా మరిది పెట్టిన షరతు విని నా ప్రాణాలు పోయినట్లుగా అనిపించింది. ఎందుకంటే అప్పటికి నాకు పెళ్ళయి కేవలం 4 నెలలు మాత్రమే అవుతుంది. నా భర్తతో పాటు నేను చాలా సంతోషంగా నా జీవితాన్ని గడుపుతూ ఉన్నాను. అంతేకాకుండా మా ఇంట్లో కేవలం 3 మాత్రమే ఉండేవాళ్ళం. నేను, నా భర్త, అలాగే నా మరిది. అయితే ఒకరోజు నా భర్త తన ఉద్యోగం పని మీద పక్కనున్న వేరొక నగరానికి వెళ్లాల్సి వచ్చింది. ఇక ఆయన వెళ్లే ముందుగా తన తమ్ముడిని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాకు అప్పగించారు. నా మరిదిని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నాను. ఎందుకంటే అతనికి కేవలం 12 ఏళ్లు మాత్రమే. కాబట్టి నేను అతన్ని నా కొడుకులాగానే భావించి చాలా జాగ్రత్తగా చూసుకున్నాను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి పిల్లలంటే చాలా ఇష్టం. అందుకే నేను నా భర్త ఊరెళ్ళినప్పటి నుండి నేనే అతని స్కూల్కి తీసుకువచ్చేదాన్ని. ఎందుకంటే అతని స్కూల్ మరీ మా ఇంటికి అంత దూరంలో లేదు. నేను వెళ్ళి మళ్ళీ తీసుకురావటానికి కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే పట్టేది. కానీ నేను పడుతున్న బాధ ఏమిటి అంటే నా మరిది వయసు రోజుకి పెరుగుతుంది. అందుకే నాకు కొత్త సమస్యలు మొదలవుతూ ఉన్నాయి. ఆ సమస్యల గురించి నేను నా భర్తతో కూడా చెప్పలేను. ఆయన కూడా ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించినట్లు నాకెప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఆయన కళ్ళకు ఎప్పుడూ మా మరిది తన తమ్ముడిని ఎప్పుడూ ఒక చిన్న పిల్లాడిలాగానే భావిస్తూ ఉండేవారు. అతను పెరుగుతున్న పిల్లాడు కాబట్టి అతనే చూసుకోవాలని నా భర్తైనా ఆలోచించాలి కదా. కానీ ఆయన ఎప్పుడు కూడా వాడు చిన్నపిల్లోడు కదా, నువ్వే వాడిని జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ అతనికి సంబంధించిన అన్ని పనులు కూడా నా చేతే చేపించేవారు. నా భర్త నా మరిది మీద చూపిస్తున్న అతి జాగ్రత్త చూసి అతని ప్రాణాలకేమైనా ఎవరి ద్వారా ప్రమాదమా, ఎందుకు ఇంత జాగ్రత్తగా నా భర్త చూస్తున్నారు అని నాకు కొన్నిసార్లు అనుమానం కూడా కలిగేది. కానీ నా భర్త తన తమ్ముడి మీద చూపిస్తున్న అతి ప్రేమను చూసి నేను కొన్నిసార్లు మౌనంగా ఉండిపోయేదాన్ని. ఎందుకంటే ఆయనతో వాదించి గొడవ పడటం నాకు ఇష్టం లేదు. అందుకే నా భర్త మాటకు గౌరవించి నేను నా మరిదిని కూడా చిన్న పిల్లాడిలాగా చూసుకోవటం మొదలుపెట్టాను. ఏ విధంగా అయితే నా భర్త తన తమ్ముడిని చిన్న పిల్లాడిలాగా భావించి ప్రతిరోజు స్కూల్కి తీసుకుని వెళ్లటం, అలాగే స్కూల్కి తీసుకుని రావటం చేస్తారో అదే విధంగా చేస్తూ ఉండేదాన్ని. అయితే ఒకరోజు నా మరిదిని తీసుకురావటానికి నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒక వ్యక్తిని కలిశాను. ఇక ఆ వ్యక్తిని చూసిన వెంటనే నా కాళ్ళ కింద భూమి కదిలిపోయినట్లుగా అనిపించింది. ఎందుకంటే ఆ వ్యక్తి మరెవరో కాదు, ఒకప్పటి నా ప్రేమికుడు, మాజీ ప్రేమికుడు. కానీ అసలు ఇదెలా సాధ్యం? ఎందుకంటే అతను కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు అని నేను అనుకున్నాను. మరి అటువంటి చనిపోయిన వ్యక్తి అసలు ఇక్కడ ఈ విధంగా సజీవంగా ఎలా ఉన్నాడు, అది కూడా టీచర్గా ఎలా పనిచేస్తున్నాడో నాకు అర్థం కాలేదు. ఇక అతన్ని చూసిన వెంటనే నేను ముందుగా చాలా షాక్కి గురయ్యాను. ఎందుకంటే ఒకప్పుడు నేను అతన్ని ఎంతగానో ప్రేమించాను. కానీ ఇప్పుడు నాకు పెళ్ళైన తర్వాత ఇటువంటి సమయంలో అతను నాకు ఈ విధంగా ఎదురవుతాడని నేను కలలో కూడా ఊహించలేదు. ఇక ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకూడదు అని ఎంతగానో నా మనసుకు నేనే సర్ది చెప్పుకున్నాను. ఇక ఆ తర్వాత మరొక రోజు నేను నా మరిదిని తీసుకొని స్కూల్ నుండి ఇంటికి వచ్చాను. నా మనసంతా కూడా చాలా కంగారుగా ఉంది. దీంతో నాకు చెమటలు పడుతూ ఉన్నాయి. ఇక నా మరిది పేరు అవినాష్. అవినాష్ నన్ను చూసిన వెంటనే, వదినా నీకేమైంది, ఎందుకు నీకు ఇంత చెమటలు పడుతున్నాయి అంటూ వెంటనే వెళ్ళి ఒక గ్లాస్ నీటిని తీసుకుని వచ్చి నాకిచ్చాడు. కానీ అతను నన్ను ఈ ప్రశ్న అడుగుతున్న సమయంలో అతని ముఖంలో ఏదో నాకు తెలుసు అన్నట్లుగా ఒక చిరునవ్వు కనపడింది. అందుకే నాకు నా ఈ రహస్యం నా మరిదికి తెలిసిపోయిందా అన్నట్లుగా భయపడుతూ
వెంటనే ఆ నీటిని తీసుకొని గటగటా తాగేశాను. అయితే నేను నీటిని తాగేంత వరకు కూడా నా మరిది నా ఎదురుగానే నుంచొని ఉన్నాడు. నిజానికి అతనికి కేవలం 12 ఏళ్లు మాత్రమే. కానీ ఆ రోజు అవినాష్ చూసిన చూపు అనేది నాకు చాలా తేడాగా అనిపించింది. ఆ చూపును నేను ఖచ్చితంగా అర్థం చేసుకోగలను. ఇక అతను చూసిన ఆ చూపుకి నేను చాలా అశాంతికి గురయ్యాను. ఇంతకుముందు ఎప్పుడు కూడా అవినాష్ నా వైపు ఆ విధంగా చూడలేదు. ఇక వెంటనే అవినాష్ ముఖాన్ని చూసి నాకు కోపం వచ్చి అతని చేతిని పట్టుకొని నా గది నుండి బయటికి నెట్టేశాను. వెంటనే నా తలుపుకి గడిపెట్టేసుకున్నాను. ఇక ఒకే రోజు నా జీవితంలో ఎదుర్కొన్న ఆ 2 సంఘటనల వల్ల నా మనసుతో పాటు నా శరీరం కూడా చాలా బలహీనపడిపోయింది. ఎందుకంటే కేవలం ఒక 12 ఏళ్ల వయసున్న అది కూడా నా మరిదిని చూసి నేను ఎందుకు ఇంతలాగా భయపడ్డాను అని నాకే అర్థం కాలేదు. కానీ ఆ తరువాత అసలు నేను ఎందుకు భయపడుతున్నాను అని నా మనసులో నేనే ఆలోచించాను. నేను నిజానికి ఎటువంటి తప్పు చేయలేదు కదా. తప్పు చేసినప్పుడే భయపడాలి. మరి తప్పు చేయనప్పుడు నేనెందుకు భయపడాలి? కానీ నాకు అర్థం కానిదేమిటి అంటే నా భయం కారణంగా అవినాష్ వస్తున్నాడని నాకు అనిపించిందా, లేదా నేనే ఏమన్నా పొరపాటు పడ్డానా అనేది నాకు అర్థం కాలేదు. అందుకే నా మనసు ఎటు ఆలోచించుకోలేని పరిస్థితిలో ఉంది. ఇక ఆ తర్వాత నాకు నేను ధైర్యం చెప్పుకొని నా గది తలుపులు తీసి బయటకు వెళ్ళాను. అయితే నేను గది నుండి బయటకు వెళ్ళి ఇంట్లో అంతా చూసినా కూడా ఆ సమయంలో అవినాష్ ఇంట్లో లేడని నాకు అర్థమైంది. ఇక నేను కాస్త మనశ్శాంతిగా ఇంట్లో పనులన్నీ కూడా చేసుకున్నాను. ఇక నా భర్త కూడా ఊర్లో లేడు కాబట్టి మేమిద్దరమే కాబట్టి ఆ రోజు మా ఇంట్లో ఎక్కువ పనులు కూడా ఏమీ లేవు. ఇక ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత నేను కాసేపు కూర్చొని నా గతంలో జరిగిన కొన్ని విషయాలను ఆలోచించడం మొదలుపెట్టాను. ఇక నా భర్త పేరు రఘు. అతను చాలా మంచివాడు. ఎందుకంటే మా పెళ్లి జరిగినప్పటి నుండి కూడా రఘు నన్ను ఎంతో బాగా చూసుకున్నాడు. కానీ కాలం గడిచే కొద్దీ మా ఇంట్లో పరిస్థితిని చూసి నా భర్త మా కుటుంబం కోసం మరింతగా ఎక్కువ కష్టపడటం ప్రారంభించారు. ఆ కారణంగానే నా భర్త ఆయన చేసి ఇంతకుముందు ఉద్యోగాన్ని వదిలేశారు. ఇక అందుకే ఆయన కష్టంగా అనిపించినా ఎక్కువ జీతమని మరొక ఉద్యోగంలో చేరారు. ఆ ఉద్యోగంలో పని ఎక్కువగా ఉంది. అలాగే అప్పుడప్పుడు ఇతర నగరాలకు కూడా వెళుతూ ఉండాలి. అయినా కూడా నా భర్త తన తమ్ముడిని తన కొడుకులాగా భావిస్తారు. అందుకే అతన్ని బాగా చదివించాలి, బాగా చూసుకోవటానికి, డబ్బు బాగా సంపాదించడానికి ఎంత కష్టమైనా పడాలి అనుకుంటూ ఆ ఉద్యోగంలో చేరారు. అయితే ఆయన ఈ ఉద్యోగంలో చేరి 1 నెల మాత్రమే అవుతుంది. మొదటి వారంలో ఆయన ఉద్యోగం పని మీద పక్క ఊరికి వెళ్లాల్సి వచ్చింది. కానీ అప్పుడు ఆయన ఒకరోజుకే వెంటనే తిరిగి వచ్చేశారు. లేదా పగలు ఊరికి వెళ్లినా రాత్రి సమయానికైనా సరే ఇంటికి తిరిగి వచ్చేసేవారు. కానీ ఈసారి వెళ్లిన పని అవలేదని మరికొన్ని రోజుల పాటు ఉండాల్సి వస్తుందని చెప్పారు. అందుకే నాకు ఈసారి మరింత భయం వేస్తుంది. అయితే నేను మొదట్లో మీరు పక్క ఊరికి వెళ్లే ఇటువంటి ఉద్యోగాన్ని చేయాల్సిన అవసరం లేదు అని చెబుతూ ఉండేదాన్ని. కానీ ఆయన నాతో ఏమని చెప్పారు అంటే, రాధిక, నేను ఈ ఉద్యోగం చేయటం చాలా అవసరం. ఎందుకంటే ఈ ఉద్యోగంలో నాకు జీతం ఎక్కువగా వస్తుంది. నేను కనుక వాళ్ళు చెప్పినట్టు వెళ్ళకపోతే నా ఉద్యోగం పోయే అవకాశం ఉందని కూడా అన్నారు. అందుకే నేను ఆయన మాటలకు అడ్డు చెప్పలేకపోయాను. ఇక నేనేం చేయగలను? సరే, మా అమ్మనైనా తోడుగా తెచ్చుకుందాము అంటే మా అమ్మ కూడా అప్పటికీ లేదు. ఇక నా వదినలనైనా సరే తోడు రమ్మని అడుగుదాము అనుకుంటే వారి వారి ఇంట్లోని పనుల్లో వారు ఎంతో బిజీగా ఉన్నారు. అందుకే నేను నాకు నేనే ధైర్యం చెప్పుకొని అందుకే ఆయన ఈసారి కూడా వెంటనే వచ్చేస్తారు అని ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ ఈసారి ఆయన ఇన్ని రోజుల పాటు ఇంటి నుండి దూరంగా ఉంటారని నేను ఊహించలేకపోయాను. కేవలం ఆయన వెళ్ళిన 2 రోజుల్లోనే నా జీవితంలో ఇటువంటి సమస్యలు వస్తాయని నేను ఊహించలేకపోయాను. అసలేం జరిగింది అంటే, ఒకరోజు నా మరిదిని స్కూల్లో వదిలిపెట్టడానికి వెళ్ళాను. ఇక ఆ రోజు స్కూల్లో పేరెంట్స్ మీటింగ్. అందుకే నేను స్కూల్ లోపలికి వెళ్లాల్సి వచ్చింది. ఇక మా అత్తామామలు ఈ లోకంలో లేరు కాబట్టి నా భర్త నేనే నా మరిది బాధ్యతలను చూసుకుంటున్నాం. నా భర్త ఊర్లో లేడు కాబట్టి అతని పేరెంట్స్ మీటింగ్ కి నేనే హాజరు అయ్యాను. ఇక ఎప్పుడైతే నేను మీటింగ్ రూమ్ లోకి వెళ్లి గదిలో కూర్చున్నాను, అప్పుడు ఒక వ్యక్తి నా ఎదురుగా కూర్చొని ఉన్నాడు. ఇక ఆ వ్యక్తి నన్ను చూసిన వెంటనే ఒక్కసారిగా నిలబడి నా వైపే చూస్తూ ఉన్నాడు. అతను నన్ను చూసి చిరునవ్వు కూడా నవ్వాడు. కొన్ని సంవత్సరాల క్రితం ఉన్న అదే చిరునవ్వు ఇప్పుడు కూడా అతని ముఖంలో నాకు కనపడింది. అతని చిరునవ్వు ఇప్పటికీ కూడా మారలేదు. కేవలం అతని ముఖంలో కొంచెం బాధ మాత్రమే ఉంది. ఇక వెంటనే నేను అతన్ని చూసి వేగంగా నా ముఖాన్ని కిందకు దించుకున్నాను. కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది. వెంటనే నా మరిది, సార్, ఈవిడ మా వదిన అని నన్ను పరిచయం చేశాడు. ఇక వెంటనే అవినాష్ వాళ్ళ సార్ అతని ఆలోచనలన్నిటినీ పక్కన పెట్టి నా వైపు చూశాడు. వెంటనే నాకు ఎంతో గౌరవం ఇస్తున్నట్లుగా నాతో మర్యాదగా మాట్లాడారు. ఇక నేను ఆ సమయంలో ఎంతో గందరగోళానికి గురయ్యాను. కానీ మేమిద్దరం ఒకరినొకరం చూసుకోవటం అవినాష్ గమనించాడని ఆ సమయంలో నాకు అర్థం కాలేదు. అసలే అతను చిన్నపిల్లాడు కదా, ఏం అర్థం చేసుకున్నాడో కూడా తెలీదు.
ఆ తర్వాత కొద్దిసేపు నేను నా గతంలోకి వెళ్ళిపోయాను. ఇక వెంటనే ఆ తర్వాత నేను అవినాష్ ఇంట్లో చాలా పని ఉంది వెళదాం రా అని అడిగాను. కానీ అప్పటికే అవినాష్ వాళ్ళ సార్ మా కోసం కొద్దిగా స్నాక్స్ మరియు టీ తెప్పించారు. ఇక ఆ స్నాక్స్ను తీసుకొని అవినాష్ వాటిని తినటం ప్రారంభించాడు. అంతేకాకుండా అవినాష్, వదినా నువ్వు నాతో పాటు రోజు మా స్కూల్కి రావచ్చు కదా, ఎందుకంటే మా సార్ ఎప్పుడు ఈ విధంగా ఎవరికి కూడా స్నాక్స్ తెప్పించలేదు. నువ్వు వస్తే రోజు మనకి ఈ విధంగా స్నాక్స్ తెప్పిస్తారా అంటూ అతను ఎంతో ఆనందంగా వాటన్నిటినీ తింటూ ఉన్నాడు. నేను కూడా ఇక మొహమాటానికి కొద్దిగా టీని తాగుతూ ఉన్నాను. ఇక వెంటనే ఆ తరువాత వెళ్ళొస్తానని చెప్పి బయటికి వచ్చేశాను. కొద్దిసేపటికి అవినాష్ కూడా బయటికి వచ్చాడు. ఇక ఆ తర్వాత నా వెనక్కి అవినాష్ వాళ్ళ సార్ కూడా బయటికి వచ్చాడు. ఇక నేను ఎవరినైతే చూడకూడదు అనుకుంటూ బయటికి వచ్చేశాను. అతనే బయటికి రావటాన్ని చూసి వెంటనే ఆటోలో ఎక్కి కూర్చున్నాను. ఇక పక్కనే తన స్నేహితులతో మాట్లాడుతున్న అవినాష్ను కూడా వెంటనే వచ్చి ఆటోలో కూర్చో అని నేను సైగ చేశాను. ఇక ఆ తర్వాత మేమిద్దరం కూడా ఇంటికి వచ్చేశాం. కానీ ఆ రోజు అతన్ని చూసిన కారణంగా నేను ఎంతో భయంతో పాటు అశాంతికి గురయ్యి శ్వాస తీసుకోవటానికి కూడా ఎంతో ఇబ్బంది పడ్డాను. నా ఒళ్ళంతా కూడా చెమటలు పట్టాయి. ఇక అవినాష్ నన్ను చూసి, వదినా నీకేమైంది, నీకు మా సార్ ముందే తెలుసా అని అడిగాడు. ఇక వెంటనే నేను, ఏమంటున్నావు అవినాష్, నువ్వు ఏ విషయం గురించి మాట్లాడుతున్నావని అడిగాను. ఇక వెంటనే అవినాష్, మా హర్ష సాయి గురించే నేను మాట్లాడుతున్నాను. మీ ఇద్దరిని చూస్తుంటే మీకు ముందే పరిచయం ఉన్నట్లు నాకు అనిపించింది. సార్ నిన్నే చూస్తూ ఉన్నారు కదా, ఆయనకు నువ్వు ముందే తెలుసా వదినా అని అడిగాడు. ఇక వెంటనే నేను కంగారు పడుతూ, లేదు అవినాష్, నాకు మీ సార్ అస్సలు తెలీదు అని చెప్పేశాను. ఇక వెంటనే అవినాష్, అవునా వదినా, సరేలే అయితే నువ్వు రిలాక్స్గా ఉండు, ఎందుకింత కంగారు పడుతున్నావని అన్నాడు. ఇక వెంటనే నేను, మీ అన్నయ్య గురించే నేను కంగారు పడుతున్నాను. ఆయన ఊరెళ్ళి 2 రోజులవుతుంది, ఇంకా తిరిగి రాలేదు, ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తూ ఉన్నాను అని చెప్పాను. ఇక ఆ సమయంలో నేను అవినాష్ ఇచ్చిన గ్లాస్ నీటిని తాగుతూ ఉన్నాను. ఇక నీటిని తాగిన తర్వాత నేను అవినాష్ ముఖాన్ని గమనించినప్పుడు అతని చూపులు నాకు చాలా తేడాగా, చాలా వ్యంగ్యంగా, వదినా అన్నయ్య లేకపోతే ఏమైంది, మా హర్షసాయి ఉన్నాడుగా అన్నాడు. ఇక ఆ మాటలు విన్న వెంటనే నాకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అనిపించింది. ఆ మాటతోనే నా మరిదికి అసలు విషయం అంతా తెలిసిపోయిందని నాకు అర్థమైంది. ఇక వెంటనే నేను ఎంతో భయపడిపోయి, అవినాష్ నువ్వు ఊహించుకుంటున్నట్లు ఏమీ లేదు బాబు, దయచేసి నువ్వు ఈ విషయం మీ అన్నయ్య దగ్గర చెప్పకు అని ప్రాధేయపడ్డాను. ఇక వెంటనే అవినాష్ పెద్దగా నవ్వుతూ, అవునా వదినా, ఇప్పటిదాకా మా సార్ నీకు తెలీదు అన్నావు కదా, అయితే ఇప్పుడు నీ రహస్యం అనేది నేనెవరికీ చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు నేను చెప్పినట్లు వినాలి అని అన్నాడు. ఇక వెంటనే అవినాష్, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావని అన్నాను. వెంటనే అవినాష్, అవునా వదినా, నువ్వు చాలా మంచిదానివి, మా అన్నయ్యకి సరైన జోడీవని నేను ఇన్ని రోజులు అనుకున్నాను. మీరు చూడటానికి కూడా చాలా పద్ధతిగా ఉన్నారని నేను మీ గురించి ఎంతో మంచిగా కానీ మీరు పెళ్లి కాకముందే మీరు చేసిన ఒక్కొక్క రహస్యమైన పని ఇప్పుడు బయటికి ఎలా వస్తున్నాయో చూశారు కదా అన్నాడు. కానీ మళ్ళీ అవినాషే వ్యంగ్యంగా, సర్లే బాబీ, జరిగిందేదో జరిగింది, నువ్వు కంగారు పడకు, నువ్వు నేను చెప్పిన ఒక్క పని చేస్తే చాలు, నీ రహస్యాన్ని నేను ఎప్పటికీ బయట పెట్టను అన్నాడు. అయితే దీనికోసం నువ్వు నా ఒక్క షరతును మాత్రం తీర్చాల్సి ఉంటుంది అన్నాడు. ఇక నేను ఆ సమయంలో ఎంతగా భయపడ్డాను అంటే అతను పెట్టిన ఏ షరతైనా సరే అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే అతను ఒక చిన్న పిల్లాడే కాబట్టి ఖచ్చితంగా అతను నన్ను డబ్బు లేదా ఏదైనా విలువైన వస్తువు అడుగుతాడేమోనని నా మనసులో ఆలోచిస్తూ ఉన్నాను. ఇక వెంటనే అవినాష్, నీకేం కావాలి అన్నా నాకు చెప్పు అన్నాను. దయచేసి నేను నీ తల్లి లాంటి దాని కాబట్టి నీకు చేతులు జోడించి అడుగుతున్నాను, ఈ విషయం మాత్రం ఎవరికీ చెప్పకు అన్నాను. ఇక వెంటనే అవినాష్, సరే వదినా, నేను నీ రహస్యాన్ని ఎవరికీ చెప్పను అన్నాడు. కానీ నా షరతును నెరవేరిస్తే మాత్రమే నీకిచ్చిన మాటను నిలబెట్టుకుంటానని కూడా అన్నాడు. అయితే నా షరత్ ఏమిటో నీకు రేపు మాత్రమే చెబుతాను అని చెప్పాడు. వెంటనే నేను, అవినాష్ నీకేం కావాలి ఇప్పుడే చెప్పు అన్నాను. అయితే అవినాష్ మాత్రం, లేదు వదినా, ఈరోజు నాకు మరొక ముఖ్యమైన పని ఉంది, రేపు నేను మీకు ఖచ్చితంగా నా షరత్ ఏమిటో చెబుతాను అన్నాడు. అది కాక ఈరోజు మీరు చూడటానికి చాలా కంగారుగా భయపడుతూ ఉన్నారు, కాబట్టి మీరు ఈరోజు కొద్దిగా విశ్రాంతి తీసుకోండి అని అవినాష్ బయటికి వెళ్ళిపోయాడు. ఇక ఆ రోజు రాత్రంతా కూడా అవినాష్ నన్ను ఏం అడుగుతాడా అని నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను. కానీ ఎలాగైనా సరే నాకు నేనే ధైర్యం చెప్పుకొని అవినాష్ ఏం అడిగినా సరే అతనికిచ్చి అతని నోరు మూయించాలి అనుకున్నాను. ఇక ఆ సమయంలోనే నా భర్త నుంచి కాల్ రావడంతో నా శరీరంలో ఒక్కసారిగా వణుకు పుట్టింది. ఎందుకంటే బహుశా బయటికి వెళ్లిన అవినాష్ నా భర్తకు నిజాలన్నీ చెప్పేశాడా అని నాకు కంగారుగా అనిపించింది. అందుకే ఆయన ఫోన్ చేస్తున్నా కూడా నేను ఆయన కాల్ను రిసీవ్ చేసుకోలేదు. ఇక ఆయన 2-3 సార్లు నాకు కాల్ చేసి ఆ తర్వాత మళ్ళీ కాల్ చేయలేదు.
ఇక ఆ రోజు సాయంత్రం బయటికి వెళ్లిన అవినాష్ రాత్రి సమయానికి ఇంటికి తిరిగి వచ్చాడు. అందుకే నేను అవినాష్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. నేను తిరిగి వచ్చేశాక కూడా అవినాష్ వైపు చూస్తూ ఉన్నాను. కానీ అవినాష్ నా వైపు చూస్తూ, వదినా, నువ్వు ఎంత ప్రాధేయపడినా నా షరతేమిటో నేను నీకు రేపే చెబుతాను అన్నాడు. అంతేకాకుండా నేను నా స్నేహితులతో కలిసి బయటే భోజనం చేశానని అన్నాడు. కాబట్టి మీరు కూడా వెంటనే భోంచేసి మీ గదిలోకి వెళ్లి నిద్రపోండి అని చెప్పాడు. ఎందుకంటే అన్నయ్య రేపు లేదా ఎల్లుండి వస్తాను అని చెప్పాడు. కానీ నాకు ఆ రోజు అవినాష్ మాట్లాడిన ప్రతి మాట విని కూడా ఎంతో తేడాగా అనిపించింది. ఎందుకంటే అతను ఆ రోజు తన వయస్సు మరియు స్వభావానికి వ్యతిరేకంగా మాట్లాడటం ప్రారంభించాడు. ఎవరినైతే నా భర్త ఒక చిన్న పిల్లాడిలాగా భావిస్తూ ఉండేవాడు, అటువంటి అవినాష్ అతని వయసు మరియు స్వభావానికి వ్యతిరేకంగా మాట్లాడటం చూసి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఇక వెంటనే నేను కూడా నా గదిలోకి వెళ్లి మంచం మీద పడుకున్నా కానీ నిద్రపోలేదు. రాత్రంతా టెన్షన్లోనే ఉన్నాను. ఇక ఆ తర్వాత నాకు పక్క గదిలో ఎవరో మాట్లాడుతున్న మాటలు వినిపిస్తున్నట్లుగా అనిపించింది. మా ఇంట్లో 2 బెడ్రూమ్స్ ఉన్నాయి. ఆ 2 బెడ్రూమ్స్ కూడా పక్క పక్కనే ఉండేవి. ఇక మరి కాసేపటికి ఆ గదిలో నుండి మాటల శబ్దం నాకు మరింత ఎక్కువగా వినపడటం ప్రారంభించింది. ఇక వెంటనే నేను నా గది పక్కనే ఉన్న తలుపు రంధ్రంలో నుండి ఆ మాటలను వినటం ప్రారంభించాను. ఇక కొద్దిసేపటికి ఆ మాటలు నాకు మరింత క్లియర్గా వినపడ్డాయి. ఇక వెంటనే నేను నా గది తలుపులు తెరిచి పక్క గది తలుపు దగ్గరికి వెళ్లి అక్కడ ఉన్న ఒక కన్నంలో నుండి చూడటం ప్రారంభించాను. ఇక లోపల నా మరిది మంచం మీద ఒక అమ్మాయితో కూర్చొని ఉన్నాడు. ఆ అమ్మాయి అతనికి చాలా క్లోజ్గా కూర్చొని ఉంది. ఇక అతను పదే పదే ఆ అమ్మాయి చెవిలో ఏదో చెబుతూ ఉన్నాడు. వారు ఆ విధంగా చాలాసేపు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక వారిద్దరిని చూసిన వెంటనే నాకు ముందుగా గది లోపలికి వెళ్లి అవినాష్ ముఖం మీద చెంపదెబ్బ కొట్టాలి అనిపించింది. కానీ వెంటనే అతనికి నా రహస్యం తెలుసు కదా అని భయంతో నేను కొద్దిగా ఆందోళన చెంది లోపలికి వెళ్ళలేకపోయాను. అంతేకాకుండా నా భర్త కూడా ఊర్లో లేడు కాబట్టి నేను అవినాష్ మీద నా భర్తకు ఏమైనా చెప్పినా సాక్ష్యాలు లేవు కాబట్టి నా భర్త కూడా నేను చెప్పిన మాటలు నమ్మడు. ఇక అవినాష్ కూడా నేనేం తప్పు చేయలేదని బుకాయిస్తే నా పరిస్థితి ఏమిటి అని ఆలోచించాను. అందుకే నేను నా భర్త వచ్చే వరకు ఎదురు చూద్దామని అనుకున్నాను. ఇక మళ్ళీ కనుక అవినాష్ ఈ విధంగా ఎవరినైనా అమ్మాయిని ఇంటికి తీసుకుని వస్తే అస్సలు క్షమించకూడదు అని కూడా అనుకున్నాను. ఇక ఆ రోజు రాత్రి నాకు ఎంతో కష్టంగా గడిచింది. ఇక మరుసటి రోజు గుడ్ ఫ్రైడే. ఇక అతనికి స్కూల్ కూడా లేదు. అందుకే అవినాష్ కూడా ఉదయాన్నే నిద్ర లేవకుండా చాలాసేపు నిద్రపోతూనే ఉన్నాడు. కానీ నాకు ఒక విషయం గుర్తుకు రాగానే నేను గబగబా వెళ్ళి అవినాష్ను నిద్రలేపాను. ఇక వెంటనే అవినాష్ కూడా కంగారుగా నిద్రలేచి ఏమైంది వదినా అని అన్నాడు. వెంటనే నన్ను సెలవు రోజైనా ప్రశాంతంగా నిద్రపోనివ్వచ్చుగా వదినా అన్నాడు. వెంటనే నేను అవినాష్, నేను వేడివేడిగా బ్రేక్ఫాస్ట్ చేశాను, నువ్వు ఇప్పుడే తింటే చాలా రుచిగా ఉంటుంది అన్నాను. ఇక వెంటనే అవినాష్ నా ముఖంలోకి చూడటం ప్రారంభించాడు. ఇక అతను ఏం మాట్లాడకుండా నా వెనుకే వంటగదిలోకి వచ్చాడు. ఇక అక్కడ స్టూల్ మీద కూర్చొని టిఫిన్ తింటూ ఉన్నాడు. ఇక వెంటనే నేను, అవినాష్ ఏమైంది, నీ ముఖం ఎందుకు అలా ఉంది, రాత్రంతా నిద్రపోలేదా అని అడిగాను. కానీ నేను ఆ సమయంలో అతన్ని నార్మల్గానే ఆ విషయాన్ని అడిగాను. కానీ నేను అడిగిన ఆ మాటను అతను తప్పుగా అర్థం చేసుకున్నాడు. వెంటనే అతను వ్యంగ్యంగా నన్నే ఏమని అన్నాడు అంటే, వదినా, అన్నయ్య లేనప్పుడు రాత్రిపూట మేల్కొని ఉండటం మీ పని కదా, ఎందుకంటే మీరు ఎవరి జ్ఞాపకాల్లో అయినా సరే నిద్రపోకుండా మేల్కొని ఉండగలరు. కానీ నేను చిన్నపిల్లోడిని కదా, రాత్రంతా మేల్కొని నేనేం చేయగలను అని చెప్పాడు. ఇక అతని మాటలు విని నేను చాలా ఇబ్బందికి గురవటంతో పాటు బాధపడ్డాను. ఇక ఆ తర్వాత నేను అతనికి ఇంకేమీ చెప్పలేకపోయాను. ఇక అతను తినటం పూర్తి చేసుకున్నాక మళ్ళీ నాతో ఏమని అన్నాడు అంటే, ఇక వదినా, ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను, దయచేసి భయపడకు, మీరు నిజానికి చాలా మంచివారు. అయితే నేను మీకు మీ రహస్యం చెప్పకుండా ఉండాలి అంటే ఒక షరతు పెడతాను అన్నాను కదా, ఆ కండిషన్ ఏమిటో జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మీరు నేను పెట్టబోయే షరతు ఒప్పుకుంటేనే మీ రహస్యం గురించి నేను అన్నయ్యకు చెప్పను. మీరు కనుక నా మాట వింటే మీ రహస్యం ఎప్పటికీ రహస్యంగానే ఉండిపోతుంది. ఇక ఆ తర్వాత అవినాష్ నాతో ఏం చెప్పాడో, అది వినే ధైర్యం నాకు ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు అతను చెప్పిన మాటలు ఎలా విన్నానో, ఆ మాటలని నేను ఎలా భరించగలిగానో నాకు ఆ దేవుడికి మాత్రమే తెలుసు. ఎందుకంటే అవినాష్ చెప్పిన మాటలు విని వెంటనే నేను, అవినాష్, నీకు సిగ్గుగా లేదా నాతో ఈ విధంగా మాట్లాడటానికి అని వెంటనే అడిగాను. ఎందుకంటే అవినాష్ మాట్లాడిన మాటలు విన్న వెంటనే నా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నేను అప్పటికీ కూడా అతను మాట్లాడిన మాటలని తలుచుకుంటూ నమ్మలేక అతన్ని చూస్తూ ఉన్నాను. ఎందుకంటే బహుశా అవినాష్ కూడా అతను మాట్లాడిన మాటలకు కనీసం ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకుంటాడా లేదా అని. నేను ఇటువంటి మాటలు మాట్లాడింది నా వదినతో మాత్రమే కాదు, ఆమె నాకు తల్లి లాంటిది అని అతనికి అర్థమవుతుందా లేదా అని నేను భావించాను. ఎందుకంటే నాకు పెళ్ళైనప్పటి నుండి కూడా నేను అవినాష్ను ఒక తల్లిలాగానే చూసుకుంటూ ఉన్నాను. కానీ నా మరిది మాత్రం తల్లి లాంటి వదిన బంధాన్ని అర్థం చేసుకోలేకపోయాడా?
ఈరోజు అతను మాట్లాడిన ఆ మాటలు వింటే ఖచ్చితంగా అతనికి వదిన మరిది యొక్క బంధానికి అర్థం తెలీదు అనిపించింది. ఇటువంటి వ్యక్తికి ఎప్పటికీ అర్థం కాదు అని కూడా అనిపించింది. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే ఇంత చండాలంగా ఈ వ్యక్తి అసలు ఎలా ఆలోచించగలడు అని నేను ఆశ్చర్యపోయాను. వెంటనే నేను, అవినాష్, నువ్వు మాట్లాడిన మాటలకు నీకు అర్థమైనా తెలుసా అని అడిగాను. వెంటనే అవినాష్, అవును వదినా, నేను నీతో చెప్పిన మాటలన్నిటికీ అర్థం నాకు తెలుసు అన్నాడు. నేను మీతో మాట్లాడిన అన్ని మాటలు కూడా నిజం. కాబట్టి మీరు కనుక నేను పెట్టిన షరతుకి ఒప్పుకోకపోతే ఆ తర్వాత ఏం జరిగినా ఆ పూర్తి బాధ్యత మీదే అని గుర్తుపెట్టుకోండి అన్నాడు. ఇక అవినాష్ మాటలు విన్న తర్వాత నాకేమనిపించింది అంటే, ముందు నుయ్యి వెనుక గొయ్యి అని సామెతకు అర్థం అంటే ఇదేనా అనిపించింది. ఎందుకంటే అవినాష్ చెప్పిన మాటలు వినకపోతే అతను నా భర్తకు నా రహస్యం గురించి చెప్పేస్తాడేమోనని, ఆ తర్వాత నా భర్త నన్ను ఏ విధంగా అర్థం చేసుకుంటారు అని నేను ఎంతగానో భయపడుతున్నాను. ఇక అవినాష్ పెట్టిన షరతు ఒప్పుకోవాలి అంటే ఆ షరతుకు బదులుగా నేను చనిపోవటం మంచిది అనిపించింది. ఇక నేను చాలా ఆలోచించిన తర్వాత ఇలాంటి జీవితం కంటే చనిపోవటమే మేలని అనుకున్నాను. ఇక ఆ తర్వాత నా కళ్ళలో నుంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. ఇక ఆ తర్వాత నేను ఆ దేవుడిని ఒకటే కోరుకున్నాను, భగవంతుడా, దయచేసి నాకు సహాయం చేయి. నేను నా భర్తను మోసం చేయాలి అనుకోలేదు. నేను ఆయన పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఎంతో నిజాయితీగా ఆయనతో ఉన్నాను. ఆయన నేను నిజంగా ప్రేమిస్తున్నాను. కానీ ఇప్పుడు నా గత జీవితంలోని రహస్యం ఈరోజు నాకు ఒక సమస్యలాగా మారింది. నేనిప్పుడేం చేయాలి? నేను వంటగదిలోని ఒక స్టూల్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే అవినాష్ పెట్టిన ఆ షరతును అసలు నేను ఎలా అంగీకరించగలను? కాబట్టి నేనేం చేయాలి అని ఆలోచిస్తూనే ఉన్నాను. ఎంత ఆలోచించినా నాకేమీ అర్థం కాలేదు. ఇక అలా ఆలోచిస్తూ పొయ్యి మీద ఉన్న కూర మొత్తం మాడిపోయింది. ఇక ఆ రోజు నేను వంట కూడా చేయలేకపోయాను. వంటగదిలోనే కూర్చొని ఏడుస్తూనే ఉన్నాను. ఆ సమయంలో అవినాష్ ఇంట్లో లేడు, బయటకు ఎక్కడికో వెళ్ళాడు. ఇక ఆ సమయంలో నేను అవినాష్ను ఎంతగానో ద్వేషిస్తున్నానని నాకు అర్థమైంది. ఎందుకంటే అతను ఒక చిన్న పిల్లవాడు, కానీ అతని మాటలని నేను భరించలేకపోయాను. ఆ రోజు అతను మాట్లాడిన మాటల వల్ల నా జీవితంలోని ప్రశాంతత మొత్తం మాయమైపోయినట్లుగా అనిపించింది. వెంటనే ఆ దేవుణ్ణి, దేవుడా, దయచేసి నా మరిదికి జ్ఞానాన్ని ప్రసాదించు అని ప్రార్థించడం మొదలుపెట్టాను. అయితే అప్పటికి అవినాష్ ఇంట్లో నుండి బయటకు వెళ్లి చాలా సమయమైంది. ఇక కొద్దిసేపటికి అతను మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇక అతను తిరిగి వచ్చాక నాతో, వదినా, నువ్వు ఏం నిర్ణయించుకున్నావు? ఇక వెంటనే నేను, అవినాష్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని అడిగాను. నా మీద నువ్వు ఏ విషయం మీద పగ తీర్చుకోవడానికి ఇటువంటి పనులు చేస్తున్నావు? నేను నీకేం అన్యాయం చేశానని నా మీద ఇలా పగ తీర్చుకుంటున్నావని అడిగాను. వెంటనే అవినాష్, వదినా, నేను నీ మీద ప్రతీకారం తీర్చుకుంటున్నానా, పగ తీర్చుకోవాలి అనుకుంటున్నానా అన్నాడు. నువ్వు నా తల్లి లాంటి దానివి, నిన్ను నేను ఎందుకు ఇబ్బంది పెడతాను అన్నాడు. కానీ అతను మాట్లాడిన ప్రతి మాటలో కూడా ఎంతో కల్మషం నిండి ఉందని నాకు అర్థమైంది. నాకు ఆ క్షణం ఏమనిపించింది అంటే అతని నాలుకను కోసేయాలి అనిపించింది. అతని చెంపలను చెడమడ కొట్టేయాలి అనిపించింది. ఇక ఆ తర్వాత అవినాష్ నాతో, వదినా, రాత్రికి రెడీగా ఉండు అన్నాడు. ఇక వెంటనే నేను ఆ దేవుణ్ణి తలుచుకొని, దేవుడా, ఏ తప్పుకి నాకు ఈ శిక్ష విధిస్తున్నావని వేడుకున్నాను. ఇక ఆ రోజు పగలంతా కూడా అసలు రాత్రి కాకూడదని నేను ప్రార్థిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఈరోజు రాత్రి నిజంగా అవినాష్ అనుకున్నది జరిగితే నా జీవితంలో ఒక చీకటి రాత్రిగా మిగిలిపోతుంది. నా జీవితం మొత్తం కూడా చీకటిగా మారిపోతుంది అని నేను ఎంతో ఆలోచిస్తూ ఉన్నాను. అందుకే ఎంతో నిశ్శబ్దంగా ఆలోచిస్తూ నా గదిలో కూర్చున్నాను. ఇక సాయంత్రం సమయం కాబోతుందని నాకు అర్థమైంది. అంటే రాత్రి కావటానికి ఇంకొద్ది సమయం మాత్రమే మిగిలి ఉందని నాకు అర్థమైంది. ఇక అప్పటికి రాత్రి 9 గంటలైంది. వెంటనే నేను వంట చేయటం మొదలుపెట్టాను. ఇక వంట పూర్తి చేశాక పూజ చేయటం ప్రారంభించాను. దేవుడి పటం ముందు ఎదురుగా కూర్చొని ఆయన ప్రార్థించటం మొదలుపెట్టాను. అయితే అప్పుడే తలుపులు కొడుతున్న శబ్దం నాకు వినిపించింది. అందుకే నేను తలుపు కొడుతున్నా కూడా పట్టించుకోకుండా నా పూజను నేను చేసుకుంటూ ఉన్నాను. అయితే అప్పటికీ కూడా తలుపు ఇంకా కొడుతున్న శబ్దం నాకు వినిపిస్తూనే ఉంది. కానీ నేను ఈ పాపం నుండి నన్ను నేను రక్షించుకోవటానికి దేవుడి ముందే ఆయనే ప్రార్థిస్తూ ఉండాలి అనుకున్నాను. ఇక ఆ తరువాత తలుపు కొట్టే శబ్దం ఆగిపోయింది. నేను కాసేపటికి నా పూజ కూడా పూర్తి చేసుకున్నాను. ఇక ఆ తరువాత అప్పుడే నాకు బయట తలుపు తెరుచుకున్న శబ్దం వినిపించింది. ఇక వెంటనే నేను గబగబా వెళ్ళి నా గదికి తాళం వేశాను. ఎందుకంటే ఆ గుమ్మం దగ్గర బయట నిలబడి ఉంది అవినాషే. అతని దగ్గర డూప్లికేట్ తాళం ఉందని నాకు అప్పుడే అర్థమైంది. అందుకే నేను మా ఇంటి మెయిన్ డోర్కి తాళం వేసినా కూడా అవినాష్ ఇంట్లోకి వచ్చేశాడు. ఆ తర్వాత నేను అవినాష్ ఇంట్లోకి రాలేడు కదా, ఈ రాత్రికి ప్రశాంతంగా ఉండొచ్చు అనుకున్నాను. కానీ అతని ఇంట్లోకి వచ్చి నా గది తలుపులు కొట్టడం ప్రారంభించాడు. కానీ నేను గది తలుపులు మాత్రం తీయలేదు.
ఇక ఆ తరువాత అవినాష్ బయట నుంచి, వదినా, నీకు నువ్వే సమస్యను కొని తెచ్చుకుంటున్నావని అరిచాడు. ఇక నీ రహస్యాన్ని దాచుకోవాలని నీకే లేకపోతే నీ గురించి ఇంకెవరైనా ఎలా ఆలోచిస్తారు అన్నాడు. ఇక ఆ తర్వాత అవినాష్ చాలాసేపటి వరకు గది గుమ్మం దగ్గరే నుంచొని నన్ను మాటలతో బెదిరిస్తూ ఆ తరువాత అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ నేను కూడా నిర్ణయించుకున్నాను, ఈ రోజు రాత్రి మాత్రం నా గది తలుపులు అస్సలు తెరవకూడదు అని. ఏం జరిగినా కూడా నేను భరించగలను, కానీ అవినాష్ చెప్పిన షరతును మాత్రం ఒప్పుకోకూడదు అనుకున్నాను. ఇక ఆ రోజు రాత్రంతా కూడా నేను అశాంతిగానే నిద్రపోయాను. ఇక ఉదయాన్నే నిద్రలెచ్చి నేను కిచెన్లోకి వెళ్ళి పనులు చేసుకోవటం ప్రారంభించాను. ఇక ఆ తర్వాత నేను అవినాష్తో, ఈ రోజు నుండి నువ్వే స్కూల్కి వెళ్ళాలి అని చెప్పాను. ఎందుకంటే ఇంట్లో నాకు చాలా పని ఉంది అని కఠినంగానే అన్నాను. ఇక అతను నా ముఖం వైపు చూస్తూనే ఉన్నాడు, కానీ నాతో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక అతను వెంటనే కోపంగా తన బ్యాగ్ తీసుకొని ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఆ తర్వాత నేను కొంతసేపటికి నా మనసు మార్చుకొని అతను వెనకే రహస్యంగా వెళ్లటం ప్రారంభించాను. ఎందుకంటే నాకు నిజంగా అవినాష్ స్కూల్కి వెళుతున్నాడా లేదా ఇంకేమైనా పనులు చేయటానికి వెళుతున్నాడా అని అనుమానం వచ్చింది. ఎందుకంటే ఈ వయసులో అవినాష్ ఈ విధంగా తయారవటానికి కారణం ఎవరు, ఇతనికి ఇటువంటి ఆలోచనలు ఎవరి వల్ల కలుగుతున్నాయో తెలుసుకోవాలి అనుకున్నాను. అందుకే నేను అతనికి తెలియకుండా అతని వెనక్కే వెళుతూ ఉన్నాను. ఇక చివరికి నేను అతని వెనకే అతని స్కూల్ వరకు వెళ్ళాను. ఇక నేను అవినాష్ స్కూల్ దగ్గర వాచ్మెన్ని, అవినాష్ స్కూల్ లోపలికి వెళ్ళాడా అని అడిగాను. ఇక వెంటనే ఆ వ్యక్తి వెళ్ళాడు అని చెప్పాడు. ఇక నేను ఎంతో సంతోషించాను. ఆ తర్వాత నేను స్కూల్ నుండి ఇంటికి తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో నాకు హర్ష కనిపించాడు. ఇక వెంటనే అతను నన్ను ఆపి, ఎందుకు నా పట్ల నువ్వు ఇలా ప్రవర్తించావని అడిగాడు. ఇక నేను అతని చూపులని భరించలేక వేగంగా ముందుకు నడవటం ప్రారంభించాను. కానీ నేను అతను నా వెనకే రావటం గమనించాను. అందుకే ఒక చోట నిలబడి ఆగిపోయాను. ఇక వెంటనే నేను ఆగి అతనికి ఏమని చెప్పాను అంటే, గతంలో నువ్వు నాకు చెప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోయావు. నువ్వు ఆ విధంగా మాయమవ్వకుండా ఉండి ఉంటే నువ్వు నన్ను ఈరోజు ఈ విధంగా అడిగే పరిస్థితి రాకపోవచ్చు అన్నాను. కానీ జరిగిందేదో జరిగిపోయింది. ఈరోజు నేను నా జీవితంలో ఆనందంగా ఉన్నాను. ఇటువంటి సమయంలో నువ్వు నాకు ఎదురయ్యి ఈ విధంగా మాట్లాడటానికి ప్రయత్నిస్తే దానికి అర్థం ఏమిటి అని అన్నాను. నువ్వు ఇవన్నీ చేయటం ద్వారా నేను మళ్ళీ మనం గత జీవితంలో ఉన్నట్లు ఉంటాను అని నువ్వు భావిస్తున్నావా అని ప్రశ్నించాను. కాబట్టి ఒక్క విషయం గుర్తుపెట్టుకో హర్ష, అటువంటి పరిస్థితి మళ్ళీ ఎప్పటికీ జరగదు. ఎందుకంటే అలా కనుక ఆలోచిస్తే అది కేవలం నీ పొరపాటు మాత్రమే అని గుర్తుపెట్టుకో అన్నాను. ఇక అతనికి నేను చెప్పాల్సింది చెప్పి ఆ తర్వాత వేగంగా నా ఇంటి వైపు నడిచాను. ఇక నేను ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి మెయిన్ డోర్ తెరిచి ఉండేసరికి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను. ఎందుకంటే నేను గుమ్మానికి తాళం వేసే వెళ్ళాను. మరి ఎవరు వచ్చారా అని కంగారుగా లోపలికి వెళ్ళి చూశాను. అయితే ఇంట్లో నా భర్త నిలబడి ఉండటం చూసి నేను ఎంతో సంతోషించాను. కానీ అతని ముఖం ఎప్పటిలాగా మామూలుగా లేదు అనిపించింది. ఎందుకంటే అతను నన్ను చూసి నవ్వాడు, కానీ అతని ముఖం చూస్తే చాలా అలసిపోయినట్లుగా అనిపిస్తుంది. కానీ నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి అతని గుండెల్ని హత్తుకున్నాను. కానీ ఆయన నన్ను పక్కకు నెట్టి తన గదిలోకి వెళ్లారు. ఇక ఆయన నాతో ప్రవర్తించిన ఆ తీరు చూసి నేను ఎంతగానో బాధపడ్డాను. ఎందుకంటే నా భర్త నాతో ఎంతో ప్రేమగా ఉండేవారు, కానీ ఈరోజు ఆయన ప్రవర్తించిన తీరుకి నేను ఎంతగానో బాధపడ్డాను. ఇక ఒక్కసారిగా నాకప్పుడే అవినాష్ నన్ను బెదిరించిన బెదిరింపులు గుర్తుకు వచ్చాయి. ఖచ్చితంగా నా గురించి నా భర్తకు ఏదో తప్పుగా చెప్పి ఉంటాడని నేను అనుకున్నాను. ఇక ఆయన బాత్రూమ్ నుంచి స్నానం చేసి బయటకు రాగానే నేను టిఫిన్ సిద్ధం చేశానని చెప్పాను. అలాగే వెంటనే వచ్చి తినండి అని కూడా అడిగాను. కానీ ఆయన నేను ఆల్రెడీ టిఫిన్ చేసే వచ్చానని చాలా పొడి పొడిగా నాకు జవాబిచ్చారు. ఇక వెంటనే నేను ఆయన దగ్గరికి వెళ్ళి, ఏవండి, ఏమైనా జరిగిందా అని అడిగాను. ఆయన ఏం జరగలేదు అని బదులిచ్చారు. కానీ అతి త్వరలోనే జరగబోతుంది అని చెప్పారు. నువ్వెళ్ళి నీ సరదాలు బాగా తీర్చుకో అన్నాడు. ఇక వెంటనే ఆయన మాటలు విని నేను ఒక్కసారిగా ఏడవటం ప్రారంభించాను. వెంటనే ఆ దేవుడా, దయచేసి నా గతం వలన నా భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా చేయి స్వామి అని వేడుకున్నాను. ఎందుకంటే నేను ఎటువంటి తప్పులు చేశానో నాకే తెలీదు, కానీ ఇటువంటి శిక్ష నేను ఎందుకు అనుభవిస్తున్నాను అని ఆ దేవుణ్ణి ఎంతగానో ప్రార్థించాను. కానీ అవినాష్ సాయంత్రం స్కూల్ నుండి వచ్చేసరికి ఆ భర్త చూడటానికి చాలా ఆనందంగా కనిపించారు. ఎందుకంటే నాతో మాట్లాడటానికి ఎంతో అసహనంగా కనపడిన ఆయన అవినాష్తో మాత్రం చాలా చిరునవ్వుతో మాట్లాడుతూ ఉన్నారు. ఇక ఆ సమయంలో అవినాష్ని చూసి నాకు ఎంతో కోపం వచ్చింది. ఎందుకంటే అవినాషే ఇప్పుడు నాకున్న అతిపెద్ద సమస్యగా నాకు అనిపించింది. ఇక ఆ తరువాత నా భర్త నాతో ఏమని అన్నారు అంటే, ఇప్పుడు నేను తిరిగి వచ్చేసా కాబట్టి నీ సరదాలు నువ్వు తీర్చుకోవటానికి నువ్వు నీ పుట్టింటికి వెళ్ళి ఉంటే మంచిది అని అన్నాడు. నేను వెంటనే, మీరేం మాట్లాడుతున్నారు, నేనెందుకు నా పుట్టింటికి వెళ్ళాలి అని అడిగాను. మీరు ఇప్పుడే కదా ఊరి నుండి ఇంటికి వచ్చారు, నేను మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళదలుచుకోవటం లేదు అని అన్నాను.
ఆయన చెప్పిన మాటలకు నిరాకరించాను. కానీ ఆ దేవుడు నా జీవితంతో ఇంకేదో చేయటానికి సిద్ధంగా ఉన్నాడేమో అనిపించింది. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం మా పుట్టింటి నుండి నాకు ఒక ఫోన్ వచ్చింది. మా చిన్న వదిన ఆరోగ్యం బాగాలేదు అని. అందుకే నేను నా పుట్టింటికి వెళ్లాల్సి వచ్చింది. కానీ నేనెప్పుడైతే మా ఇంటికి వెళ్ళాను, ఇంట్లో అక్కడ కూర్చున్న వ్యక్తిని చూడగానే నా ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. ఎందుకంటే అక్కడ ఇంట్లో ఎదురుగా సోఫాలో హర్ష కూర్చొని ఉన్నాడు. ఆ సమయంలో అతను నా వైపు చూడలేదు. ఇక నేను వెంటనే పరిగెత్తుకుంటూ నా అన్నయ్య వదిన గదిలోకి వెళ్ళిపోయాను. ఇక నేను ఆమె గదిలోకి వెళ్ళి చూసేసరికి నా వదిన నవ్వుతూ బాగానే ఉంది. ఇక వెంటనే నేను, వదిన, మీ ఆరోగ్యం అసలు బాగాలేదు అని ఫోన్ చేశావు కదా, మరి మీ ఆరోగ్యం బాగానే ఉంటే మీరు నన్ను చూడటానికి రమ్మని ఎందుకు చెప్పారు? ఇక వెంటనే నా వదిన, నువ్వు ముందు ఇక్కడికి వచ్చి నా పక్కన కూర్చో అంది. ఇక వెంటనే మా వదిన ఏమని అంది అంటే, బయట కూర్చొని ఉన్నాడే ఆ వ్యక్తి మా చెల్లిని పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ తీసుకుని వచ్చాడు. అందుకే ఆ వ్యక్తి నేను ఇక్కడికే రమ్మని పిలిచాను. మీ అన్నయ్య కూడా ఆయన కలిసి ఒకరికొకరు ఇద్దరు మాట్లాడుకుంటారు అని. ఎందుకంటే అతనికి తల్లిదండ్రులు లేరు. ఇక ఈ పెళ్లి చేసిన అన్ని పనులు కూడా మనమే చేయాలి. ఇక ఆ సమయంలో మా వదిన ఎంతో ఆనందంగా ఈ విషయాలన్నీ కూడా నాతో చెప్పింది. ఇక నేను ఆమె ముఖం వైపు చూస్తూ ఉన్నాను. ఇక వెంటనే నేను, వదిన, మీ చెల్లెలతో పెళ్లి చేయాలి అనుకుంటే నువ్వు నాకు డైరెక్ట్గా ఆ విషయాన్ని చెప్పొచ్చు కదా, నీకు ఆరోగ్యం బాగాలేదని నన్ను ఎందుకు రమ్మన్నావు, నాకు నీ మీద నిజంగా చాలా కోపంగా ఉంది అన్నాను. అందుకే నేను ఆమెతో మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాను. మా వదిన మాత్రం నా కోపం తగ్గించడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంది. కానీ నేను ఆమె మీద అలిగి నా ముఖాన్ని పక్కకు తిప్పుకొని కూర్చున్నాను. కాసేపటికి మా అన్నయ్య అందరికీ భోజనం వడ్డించమని చెప్పాడు. ఇక నాకు ఇష్టం లేకపోయినా అందరికీ భోజనం వడ్డించాను. హర్ష పక్కన మిగిలి ఉన్న కుర్చీలో కూర్చొని నేను భోజనం చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో హర్ష, అతని కళ్ళు నిరంతరం నా వైపే చూస్తూ ఉన్నాయి. ఇక అతని చూపులు చూసి నాకు ఎంతో గాబరాగా అనిపించింది. ఇక మేమందరం కూడా తింటూ ఉన్న సమయంలోనే నా భర్తతో పాటు అవినాష్ కూడా అక్కడికి కలిసి వచ్చాడు. వెంటనే నా భర్త, అయ్యో, మేము రాకూడని సమయంలో వచ్చినట్లున్నామే, ఇక్కడ అందరూ కూడా ఆనందంగా వేడుకలు చేసుకుంటున్నట్టున్నారు అన్నాడు. అది కూడా మేము లేకుండానే. ఇక వారిద్దరూ వచ్చిన సమయంలో హర్ష భోజనం టేబుల్ దగ్గర లేడు. అప్పుడే అతను వాష్రూమ్కి వెళ్ళాడు. ఇక నా మరిది అవినాష్ అయితే రావటమే నా ప్లేట్లో ఉన్న ఒక పన్నీర్ ముక్కను తీసుకొని దాన్ని తింటూ అందరితో పెద్దగా నవ్వుతూ మాట్లాడటం మొదలుపెట్టాడు. కానీ కొద్దిసేపటికే హర్ష మళ్ళీ హాల్లోకి వచ్చేసరికి హర్షను అవినాష్ చూసేశాడు. అంతేకాకుండా అవినాష్ హర్షని చూస్తూ ఉన్నాడు. ఇక ఆ తర్వాత హర్ష నాకు కొద్దిగా ముఖ్యమైన పని ఉంది అంటూ వెళ్ళిపోయాడు. అయితే ఆ తర్వాత నాకు తెలిసింది ఏమిటి అంటే, నా భర్తను రమ్మని మా అన్నయ్యే ఫోన్ చేశాడు అని. అందుకే మా వారు నాకు చెప్పకుండా నాకు సర్ప్రైజ్ చేయడానికి వచ్చారు. కానీ ఆ విషయం తెలియక నేను ఎంతగానో కంగారు పడ్డాను. ఇక ఆ తర్వాత నా భర్త మీ వదినికి సహాయంగా ఇంకొన్ని రోజులు ఇక్కడే ఉండమని చెప్పి అవినాష్ను తీసుకొని అక్కడ నుండి వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను నా పుట్టింట్లో కొన్ని రోజులు ఉండిపోయాను. మా వదినతో కలిసి షాపింగ్ చేయటానికి వెళ్ళాను. అయితే అక్కడున్న అన్ని రోజులు కూడా మా వదిన మాట్లాడిన ప్రతి మాట కూడా హర్షతో మొదలయ్యి హర్షతోనే ముగిసేది. ఎందుకంటే హర్ష ఆమెకు బాగా నచ్చాడు. ఆమె చెల్లెలకి హర్షనిచ్చి పెళ్లి చేయటం మా వదినకు చాలా సంతోషంగా ఉందని నాకు అర్థమైంది. ఎందుకంటే హర్ష చాలా మంచివాడని ఆమె పొగుడుతూనే ఉండేది. అయితే ఒకరోజు మేము షాపింగ్ చేస్తూ ఉన్నాం. అయితే ఆ సమయంలో మా వదిన తను కొన్న ఒక మ్యాచింగ్ బ్లౌజ్ మేము షాపింగ్ చేసిన షాప్లోనే మర్చిపోయిందని గుర్తు చేసుకుంది. కానీ ఆ సమయంలో నా చేతుల్లో చాలా వస్తువులు ఉన్నాయి. అందుకే నేను కిందకి వచ్చేసానని ఆ వస్తువులన్నిటినీ నా దగ్గరే పెట్టుకొని కిందే కూర్చొని ఉన్నాను. ఇక మర్చిపోయిన బ్లౌజ్ను తీసుకుని వస్తానని వదిన పై అంతస్తుకు వెళ్ళింది. అయితే నేను అక్కడ ఒకవైపుగా కూర్చొని ఉన్నాను. అప్పుడే నా పక్కన ఎవరో వచ్చి కూర్చున్నట్లుగా నాకు అనిపించింది. ఇక ఎవరా అని నేను పక్కకు తిరిగి చూసినప్పుడు అక్కడ హర్ష ఉన్నాడు. వెంటనే నేను అతన్ని నన్నెందుకు ఫాలో అవుతున్నావని అడిగాను. నీకేం కావాలి, నన్నెందుకు ఫాలో అవుతున్నావు, నేను మనశ్శాంతిగా ఉండటం నీకు ఇష్టం లేదా అన్నాను. ఇక వెంటనే హర్ష, నువ్వెందుకింత భయంతో ఉన్నావు, నేనేం చేశాను అని ప్రశ్నించాడు. ఇక వెంటనే నేను, నువ్వు నా చుట్టూ కనుక ఉంటే నాకు సమస్యలు తప్ప మరేం కనిపిస్తాయి అని ప్రశ్నించాను. నీకు నా వల్ల వచ్చిన సమస్య ఏమిటి అని అడిగాడు. ఇక అతను నన్ను ఈ ప్రశ్న అడగటం విని నాకు ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ఇక ఆ సమయంలో నా కళ్ళ నుండి కన్నీళ్లు జర ఎలా కారయ్యో కూడా నాకు తెలీదు. వెంటనే అతను నా ముందుకు వచ్చి నాకు ఒక టిష్యూ ఇచ్చాడు. ఇక నేను ఆ టిష్యూను తీసుకొని నా కన్నీళ్లను తుడుచుకున్నాను. కాసేపటికి మా వదిన కూడా కిందకి వచ్చింది. ఇక హర్షతో నేను మాట్లాడటం మా వదిన చూసిందో లేదో కూడా నాకు తెలీదు. కానీ ఆమె నా వైపు నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. ఎందుకంటే ఆ సమయంలో నేను ఏడవటం వలన నా ఉబ్బిన ముక్కు, ఎర్రబడిన కళ్ళు ఆమెకు ఏదో చెబుతూనే ఉన్నాయి. ఇక వెంటనే మా వదిన నన్ను చాలా ప్రేమగా అడిగింది, ఏం జరిగింది రాధిక అని. నేను వెంటనే నేను నా తల్లిదండ్రులను ఈ సమయంలో చాలా మిస్ అవుతున్నాను అని జవాబిచ్చాను.
ఇక వెంటనే మా వదిన నన్ను కౌగిలించుకొని బాధపడకు అని తన వెంటే తీసుకువెళ్ళింది. ఇక ఆ రోజు షాపింగ్కి నేను రానని చెప్పాను. ఎందుకంటే ఆ తర్వాత నాకు ఆరోగ్యం బాగున్నట్లు అనిపించలేదు. ఇక ఆ తర్వాత వదిన కూడా సరే అని ఇంటికి వెళ్ళిపోదామంది. ఇక మేము ఇంటికి వెళ్ళేసరికి ఇంట్లో మా అన్నయ్య చాలా పెద్దగా మాట్లాడటం విన్నాను. ఆయన ఎవరితోనో గొడవ పడుతున్నట్లుగా నాకు అర్థమైంది. మేము హడావిడిగా లోపలికి వెళ్ళి చూశాం. లోపల నా భర్త ఉన్నాడు. ఆయన నా గురించి ఏదో చెబుతూ ఉన్నాడు. అంతేకాకుండా నా భర్త ఏమని అంటున్నాడు అంటే, నేను ఇంట్లో లేని సమయంలో నా తమ్ముడిని అస్సలు పట్టించుకోలేదని, అతని ఇంట్లోకి రాకుండా తలుపులు గడియ పెట్టుకుందని, అతన్ని ఏమీ పట్టించుకోకుండా ఇంట్లో నుండి బయటకు పంపేసిందని అన్నాడు. ఆమె నన్ను నా తమ్ముడిని విడగొట్టాలని చూస్తుందని మాట్లాడాడు. అయితే నేను అవినాష్ని ఆ రోజు ఇంట్లో నుండి ఎందుకు బయటకు పంపేశాను, ఇంటి తలుపులు ఎందుకు తీయలేదో నా భర్తకు నేను ఏ విధంగా చెప్పగలను? ఇక మా అన్నయ్య నా గురించి మాట్లాడుతున్న మాటలను సహించలేకపోయాడు. వెంటనే నన్ను చూసి నా దగ్గరికి వచ్చి నన్ను అడగటం ప్రారంభించాడు. చెల్లెమ్మ, ఇదంతా ఏంటి అని. ఎందుకంటే మా అన్నయ్య నన్ను ఎప్పుడు కూడా చెల్లెమ్మ అని ప్రేమగా పిలిచేవాడు. నీ భర్త నీ గురించి ఇలా చెబుతున్నాడు. ఇక వెంటనే నా భర్త, మీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడం నిజంగా నా దురదృష్టం. ఈమెను పెళ్లి చేసుకొని మా ఇంటికి నేను తీసుకువెళ్లటమే నేను చేసిన పాపం. ఇక మీదట నీ చెల్లిని నువ్వే ఉంచుకో. ఇక నుండి ఆమెతో నాకు ఎటువంటి సంబంధం లేదు అన్నాడు. ఇక నా భర్తలు నా గురించి చెబుతున్న మాటలు విన్న వెంటనే నేను మా అన్నయ్యతో ఏమని చెప్పాను అంటే, ఇప్పుడే అవినాష్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పమని అన్నాను. ఇక వెంటనే మా అన్నయ్య నా భర్త తమ్ముడు అవినాష్కి ఫోన్ చేసి పిలిపించాడు. ఇక అతను మరి కాసేపటికి అక్కడికి వచ్చాడు. ఇక మరి కాసేపటికి హఠాత్తుగా హర్ష కూడా ఇంటికి వచ్చాడు. ఇక హర్షని పిలిచింది మరెవరో కాదు, మా అన్నయ్యే. ఇక హర్ష మా ఇంటికి ఎప్పుడైతే వచ్చాడో నా భర్త చూపు హర్ష మీదే పడింది. ఇక హర్షను చూసిన వెంటనే దగ్గరికి వెళ్లి ఒక్కసారిగా ఏడవటం మొదలుపెట్టాడు. హర్షను కౌగిలించుకున్నాడు. వెంటనే ఇతను నా తమ్ముడు అని చెప్పటం ప్రారంభించాడు. కొన్నాళ్ల క్రితం నా తమ్ముడు కనిపించకుండా పోయాడు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఇక్కడ కనిపించటం చాలా ఆశ్చర్యకరంగా ఉందని అన్నాడు. ఇక వెంటనే మా అన్నయ్య అసలేం జరిగింది, ఇదంతా ఏమిటి అని ప్రశ్నించాడు. ఇక ఆ తరువాత హర్ష ఏమని చెప్పాడు అంటే, అసలు ఏం జరిగిందో హర్ష చెప్పడం ప్రారంభించాడు. ఎప్పుడైతే మా అమ్మ చనిపోయిందో ఆ సమయంలో నేను ఆర్మీలో జాయిన్ అయ్యాను. ఇక ఆర్మీలో ఉద్యోగం పోస్టింగ్లు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కదా. కొన్ని రోజుల పాటు ఒక చోట పనిచేస్తే మరికొన్ని రోజులు ఇంకొక చోట పోస్టింగ్ అనేది ఉంటుంది. అయితే కొన్ని రోజుల తర్వాత నా ట్రైనింగ్ పూర్తయిన తర్వాత నాకు బోర్డర్ దగ్గరలోనే పోస్టింగ్ అనేది ఇచ్చారు. అయితే అక్కడ బోర్డర్లో అలర్ట్ సిగ్నల్ కూడా ఉంది. కానీ ఒకరోజు రాత్రిపూట డ్యూటీ సమయంలో నేను అనుకోకుండా నేను బోర్డర్ దాటేసి శత్రు దేశంలో అడుగుపెట్టాను. వెంటనే అక్కడ సైనికులు నన్ను బంధించి వారు జైల్లో పెట్టారు. ఇక అక్కడ జైల్లోనే బందీగా 5 ఏళ్ల పాటు నేను శిక్ష అనుభవించాను. అయితే ఆ 5 ఏళ్లు నాకు 500 సంవత్సరాల శిక్షగా అనిపించింది. ఎందుకంటే ఆ జైల్లో ఉన్న సమయం నా జీవితంలోని అత్యంత కష్టమైన సమయం. జైలు నన్ను ఎంతో టార్చర్ చేస్తూ ఉండేవారు. ఇక ఒకరోజు నాకు ఖచ్చితంగా నేను ఈ జైల్లోనే చనిపోతానేమో అనిపించి అక్కడ నాతో పాటు బంధించబడిన నా మరో స్నేహితుడికి నా మెడలో చైన్ తీసి ఇచ్చాను. ఎందుకంటే నేను ఇక్కడే జైల్లో కనుక చనిపోతే నా ఈ చైన్ని నా గుర్తుగా మన దేశంలో ఉన్న నా తండ్రి దగ్గరికి పంపించమని వేడుకున్నాను. అయితే అత్యంత దురదృష్టకరమైన సంఘటన ఏమిటి అంటే, అనుకోకుండా నాకంటే నా స్నేహితుడే ముందుగా చనిపోయాడు. ఇక అతని మరణం గురించి ఎప్పుడైతే న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ వచ్చాయో, ఇక అతని శరీరం మీద ఉన్న చైన్ని చూసి మా ఇంట్లోని వారందరూ కూడా ఆ చనిపోయిన వ్యక్తి నేనే అనుకున్నారు. ఇక మా బాబాయిలు మామయ్యలైతే నేను చనిపోయినందుకు ఎంతో ఆనందించారు. ఎందుకంటే మా ఆస్తి మొత్తాన్ని కూడా వారి కబ్జా చేయొచ్చని. అందుకే నేను బ్రతికున్నా కూడా వారందరికీ ఆ విషయం తెలియచేయాలి అనుకోలేదు. కానీ మా నాన్నకి మాత్రం నేను ఖచ్చితంగా బ్రతికే ఉన్నానని నమ్మకంతో బోర్డర్ దగ్గరలోనే ఒక టెంట్ వేసుకుని నా కోసమే ఎదురు చూస్తూ ఉండేవారు. ఎందుకంటే ఆయన ఖచ్చితంగా నేను బ్రతికే ఉన్నానని ఎంతో నమ్మారు. ఇక నా తండ్రి దీవెనలో ఆ దేవుడి ఆశీర్వాద బలమో తెలియదు, కానీ ఒకరోజు నేను ఆ జైలు నుండి తప్పించుకొని ఎలాగోలా పారిపోయి బయటపడ్డాను. ఇక ఎప్పుడైతే నేను ఆ దేశం నుండి పారిపోయి మన బోర్డర్లోకి చేరుకున్నాను, అక్కడే టెంటులో నా కోసం ఎదురు చూస్తున్న నా తండ్రి కనపడ్డాడు. ఇక ఆయన పరిస్థితి చూసి ఒక్కసారిగా నేను ఎంతగానో కృంగిపోయాను. అయితే ఆ తర్వాత నుండి నేను నా తండ్రి ఒకే చోట కలిసి ఉన్నాం. కానీ ఆ జైల్లో నేను అనుభవించిన టార్చర్స్ అన్నిటికీ కూడా నేను మానసికంగా ఎంతో నలిగిపోయాను. అయితే అప్పటికే నా తండ్రి వయసు పైబడటం కారణంగా నేను అనుభవించిన మానసిక సమస్యల కారణంగా నా జ్ఞాపక శక్తి కూడా క్షీణించింది. ఆ తర్వాత నేను ఎన్నో ఊర్లు తిరుగుతూ ఈ నగరానికి తిరిగి వచ్చాను. ఇక అక్కడే నేను ఒక స్కూల్లో టీచర్గా పనిచేయటం ప్రారంభించాను. అయితే అప్పుడే ఒకరోజు నేను అక్కడ క్లాస్లో అవినాష్ని చూశాను. ఎందుకంటే నేను జైల్లో ఉన్న సమయంలో
అవినాష్ చాలా చిన్న పిల్లవాడు. కానీ అతని బుగ్గ మీద ఉన్న ఒక ఎర్రటి గుర్తు మాత్రం నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు. ఎందుకంటే నా తమ్ముడు బుగ్గ మీద ఉన్న ఆ గుర్తు చిన్నతనంలో నా కారణంగానే ఏర్పడింది. ఆ గాయం కారణంగా ఏర్పడిన గుర్తు కారణంగా ఇతను నా తమ్ముడు అవినాష్ అని నేను గుర్తుపట్టాను. ఇక ఆ తరువాత నేను అవినాష్తో చాలా బాగా స్నేహం చేశాను. ఇక కొన్ని రోజుల తర్వాత అవినాష్కి జరిగిందంతా కూడా చెప్పాను. ఆ తర్వాత అవినాష్ తనతో పాటు నన్ను ఇంటికి తీసుకొని వెళ్తానని మాటిచ్చాడు. ఇక ఆ తర్వాత ఒకరోజు అవినాష్ అన్నయ్య భార్య వదిన అంటూ నాకు స్కూల్లో పరిచయం చేశాడు. ఇక ఎప్పుడైతే వదినను చూశానో అప్పుడే నాకు నా కాలేజీ రోజుల్లోని గతం కూడా గుర్తుకు వచ్చింది. ఇక వెంటనే నేను షాక్కి గురయ్యాను. ఇక ఆ తరువాత అన్నయ్యకు కనపడి జరిగిందంతా చెబుదాము అనుకున్నా. రాధిక నా గురించి ఎక్కడ తప్పుగా అర్థం చేసుకుంటుందో, మా అన్నదమ్ముల మధ్య ఎక్కడ గొడవలు వస్తాయో అని నేను అన్నయ్యకు వెంటనే కనపడలేదు. ఇక ఆ తర్వాత జరిగిందంతా కూడా అవినాష్కు వివరించాను. ఇక అవినాష్ కూడా నాకు ఎంతో ధైర్యం చెప్పాడు. వదిన చాలా మంచిది, నువ్వు వదినతో మాట్లాడి జరిగిందంతా వివరిస్తే ఖచ్చితంగా నేను అర్థం చేసుకొని అన్నయ్యకు ఏ విషయాలు చెప్పకుండా ఉంటుందని నాకు ధైర్యం ఇచ్చాడు. అంతేకాకుండా నిన్ను కలిసి నీతో మాట్లాడి నిన్ను క్షమించేలాగా చేస్తానని అవినాష్ నాకు మాటిచ్చాడు. అందుకే నేను రాధికను కలిసి నన్ను క్షమించమని, నా మనసులో ఆమె మీద ఇప్పుడు ఎటువంటి తప్పుడు దృష్టి కూడా లేదని వివరిద్దాము అనుకున్నాను. కానీ రాధిక నాకు ఆమెతో మాట్లాడే అవకాశమే ఇవ్వలేదు. కానీ రాధిక గతంలో మా ఇద్దరి మధ్య జరిగిన సంబంధం వలన నన్ను ఇప్పటికీ కూడా తప్పుగానే అర్థం చేసుకుంటూ ఉంది. ఇంకా చెప్పాలి అంటే దయచేసి నువ్వు నాకు కనపడకు, దూరంగా వెళ్ళిపో అని మాట్లాడుతూ ఉండేది. ఆ తర్వాత అవినాష్ కూడా నా గురించి చెప్పానని చెప్పాడు. ఎందుకంటే అవినాష్ వాళ్ళ వదినకు పెట్టిన షరతు కూడా ఇదే. మా హర్ష సార్తో నువ్వు మనసు విప్పి మాట్లాడాలని చెప్పాడు. ఇక ఆ మాట కూడా వదిన అస్సలు వినలేదు. ఇక ఆ తర్వాత హర్ష అయితే నాన్నగారు కూడా ఇప్పటికీ నాతోనే ఉన్నారు అని ఆ తర్వాత బయటికి వెళ్ళి కొంతసేపటికి బాగా వయసు పైబడిన ఒక వ్యక్తిని ఇంట్లోకి తీసుకొని వచ్చారు. ఇక ఆయన చూసిన వెంటనే రాధిక భర్తతో పాటు అవినాష్ కూడా వెంటనే ఆయన్ని కౌగిలించుకున్నారు. ఇక వారందరిలో కల్లా అవినాష్ ఆనందం మరింత రెట్టింపు అయింది. ఎందుకంటే అతని చిన్న వయసులో ఉన్నప్పుడే అతను తన తండ్రికి దూరం అయ్యాడు. ఇక ఇప్పుడు తన తండ్రిని చూసిన వెంటనే అతను మరింత సంతోషంగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత నా భర్త కూడా ఎంతో సంతోషంగా నన్ను కౌగిలించుకొని జరిగిందంతా మర్చిపో, నేను తప్పుగా అర్థం చేసుకున్నానని నాకు క్షమాపణలు కూడా చెప్పారు. కాసేపట్లో ఇంటికి వెళదామని బయటికి వెళ్లారు. ఇక ఆ తర్వాత ఒంటరిగా ఉన్న నన్ను చూసి అవినాష్ నా దగ్గరికి వచ్చాడు. ఆ తర్వాత అవినాష్, వదినమ్మ దయచేసి నన్ను కూడా క్షమించండి, ఈ వారం రోజులు నేను కూడా మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టానని చెప్పాడు. నేను మాట్లాడిన మాటలకు మీరు ఇంతలాగా బాధపడతారని నేను అనుకోలేదు. నేను మిమ్మల్ని ఎందుకు భయపెట్టాను అంటే, నువ్వు హర్షన్నయ్యతో ఒక్కసారి మాట్లాడితే ఆయన జరిగిందంతా నీతో చెబుతాడు అనుకుని నిన్ను ఒత్తిడి పెట్టాను, కానీ వేరే తప్పుడు ఉద్దేశంతో కాదని చెప్పాడు. ఇక ఆ తర్వాత నువ్వు నన్ను రాత్రి సమయంలో ఆ అమ్మాయితో చూశావు కదా, నువ్వు నా గురించి అన్నయ్యకి చెబుతావేమోనని నిన్ను మరింతగా ఏడిపించడానికి ప్రయత్నించాను. కానీ వదినమ్మ, నువ్వంటే నాకు ఎంతో గౌరవం. నిజం చెప్పాలి అంటే నువ్వు నా తల్లి లాంటి దానివి. కాబట్టి దయచేసి నన్ను నీ బిడ్డనే అనుకొని నేను చేసిన పనులకు క్షమించు అని అవినాష్ నా కాళ్ళు పట్టుకున్నాడు. ఎందుకంటే హర్షన్నయ్య గురించి, నీ గురించి నేను ముందుగా చాలా తప్పుగా ఆలోచించాను. ఆ తర్వాత హర్షన్నయ్య చెప్పిన మాటలు విన్న తర్వాతే నాకు నీ గురించి అర్థమైంది. ఇక ఆ తర్వాత నేను కూడా అవినాష్ చేసిన తప్పులను క్షమించాను. నిజం చెప్పాలి అంటే ఇద్దరం కూడా ఒకరినొకరం క్షమించుకున్నాం. ఇప్పుడు మా కుటుంబంలోని అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నాం. ఆ తర్వాత కొన్ని రోజులకు హర్షతో మా వదిన చెల్లెల్ని ఇచ్చి పెళ్లి కూడా చేశాము. ఇప్పుడు మా కుటుంబంలో అందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాం. మా కుటుంబంలోని అందరి మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా తొలగిపోయాయి. కాబట్టి ఫ్రెండ్స్, ఈ కథ విన్న తర్వాత మీకేమనిపించింది? మీ అభిప్రాయం కూడా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.